మన మై నీడ్స్ రీసైన్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ నెంబర్ అని లేదా డేటా వాల్యూషన్ ఫెయిల్డ్ అని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందని ఇలా రకరకాల ఆప్షన్స్ వస్తున్నాయి మనకి. అంటే దానివల్ల రీసైన్లు అవ్వట్లేదు. ఒకే నెంబర్ మీద నెంబర్ ఆఫ్ అకౌంట్స్ తీసుకొని ఉండడం వల్ల మైనీడ్స్లో అందులో ముందు ఎవరు చేస్తే ఆ నెంబర్ మీద వాళ్ళకే రీసైన్ అవుతుంది. ఒరిజినల్గా ఉన్న వాళ్ళ నెంబర్ కూడా అవటం లేదు. అది ఇప్పుడు మార్చి ఫ్రీ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. మైనీడ్స్ని వేరేగాను కిబోను వేరేగాను ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం రాదు. చెక్ చేసుకొని చూడండి. అలాగే బీసీటీలో మీరు విత్డ్రాల్ పెట్టుకున్నప్పుడు ఆ విత్డ్రాస్కి సంబంధించిన విత్డ్రా ఒకసారి పెట్టేస్తే క్యాన్సిల్ అవ్వదు, అలా ఉన్నది ఇంతవరకు. కానీ అది ఇప్పుడు తీసాను. అది విత్డ్రా పెట్టుకున్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను పేమెంట్కి మీరు లిస్ట్ తీసే వరకు మీరు విత్డ్రా పెట్టి కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే ట్రై చేయండి. కొంతమంది విత్డ్రా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కాయిన్స్ కొనుక్కుందామని అంటే అది అవటం లేదు అని బాధపడుతున్నారు. అందువల్ల ఆ విత్డ్రా తీసానమాట. ఆ కూపన్ తయారు చేసుకోవచ్చు కదా మనం అని కొంతమంది ఆ డబ్బులు వేసుకోవడం కంటే ఉన్న డబ్బులే వాడుకోవాలని చూస్తున్నారు. అందువల్ల విత్డ్రా ఆప్షన్ కూడా పెట్టారు. అంటే విత్డ్రాలు పెట్టుకుంటారు, ఆ విత్డ్రాలు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి నేను లిస్ట్ తీసేస్తే ఇంక క్యాన్సిలేషన్ అవ్వదు. మీకు క్యాన్సిల్ అవ్వలేదు అంటే మీకు పేమెంట్ వస్తుంది అని అర్థం. థ్యాంక్ యూ. అది కూడా చూడండి. తర్వాత సరెండర్ ఆప్షన్ రెడీ చేశాను. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఇప్పుడు మనకి గిఫ్ట్లు టైం అయిపోయేసరికల్లా నేను దానికి కేవైసీ కనెక్ట్ చేస్తున్నాను. ఆప్షన్ అయితే కంప్లీట్ అయింది. దానికి కొన్ని కేవైసీలు అవి కనెక్ట్ చేయాలి. అది చేసి మీకు బహుశా నేను అనుకోవడం నాకున్న ఆప్షన్స్లో 16వ తారీఖుని మీకు ఓపెన్ చేస్తున్నాను. అప్పుడు దానికి ఎలా కండిషన్స్ ఏంటి, దానికి ఏంటి చూడండి. మొత్తం కంప్లీట్ చేస్తాను. మీరు ఎవరైతే విత్డ్రా పెట్టుకుంటున్నారో దాన్ని ఎలా విత్డ్రా కాదు సరెండర్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఆ సరెండర్ ఆప్షన్ కూడా నేను చెప్తాను. ఎలాగ కండిషన్స్ ఏంటనేది ఆ కండిషన్స్ ప్రకారం ఆ టైమర్ ప్రకారం మీకు ఆ సరెండర్ చేసిన దాన్ని కూడా మనం క్లోజ్ చేసేద్దాం. నేను చెప్పినట్టుగా ఆ అకౌంట్ నుంచి ఏ విధమైన బెనిఫిట్స్ పై వాళ్ళు పొందారో అవన్నీ కట్ అయిపోతాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ అకౌంట్ నుంచి ఏ విధమైన బెనిఫిట్స్ పొందారో అవి కట్ అయిపోతాయి. ఎందుకంటే దాని అగ్రిస్ట్ లో మనం ఇచ్చాం కాబట్టి అవి తీసేయడం జరుగుతుంది. ఇది మన నాన్ స్టాకబుల్ కాకుండా. థ్యాంక్ యూ. అది కూడా ఇచ్చేసాను, డోంట్ వరీ. మనం ఇప్పుడు ఈ ఫంక్షన్కి సంబంధించిన డేట్ కూడా ఇచ్చేసిన తర్వాత అది ఇచ్చేస్తాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ బీవీ హార్ట్ వర్కౌట్ ఉంది మనకి. థ్యాంక్ యూ. అలాగే డాడీస్ మరొక విషయం వినండి. మన బీసీటీ ఎంపీపీ ఎక్కువ చేసుకుంటున్నారు. అందులో ఒక ఆయన అది ఎందుకు ఉపయోగపడదు అయినా సరే చేస్తున్నారు. మీరు 1056 కూపన్స్కి మించి మీకు కమిషన్ రాదు. మీ కిందని 132 కూపన్స్కి మించి మీకు కమిషన్ రాదు. మీ తాలూకా 1వ లెవెల్లో మీరు కూపన్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎవరికైనా అమ్ముకోవచ్చు. అక్కడ మాత్రం వస్తుంది. దీనికోసం చాలా మంది అందరూ ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ ఎంపీపీస్ పెట్టేస్తున్నారు. దానికి మళ్ళీ అది మీకెందుకు పనికిరాదు. ఇందులో ఒక ఆయన బొంగ చిన్న, ఆంధ్రప్రదేశ్ బొంగ చిన్న, గుర్తుపెట్టుకోండి. బొంగ చిన్న అని ఆయన 570 ఎంపీపీ చేస్తాడు. అది ఎందుకు పనికిరాదు. ఆయన అకౌంట్ ఇప్పుడు బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? అది 500 ఎంపీపీస్. అదేమి మైనీడ్స్ అకౌంట్స్ కాదు, మైనీడ్స్ అకౌంట్ యాక్టివేషన్స్ కాదు, ఏ టీంకి సంబంధించింది కాదు, కూపన్ క్రియేషన్ కాదు. ఓన్లీ ఎంపీపీ చేసుకోవడం ఫ్రీ అని చెప్పిన తర్వాత చేస్తున్న పనులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనివల్ల మన సాఫ్ట్వేర్కి ఎంత లోడ్ అంటే 575 ఫోల్డర్స్ని జీవితాంతం నేను మెయింటైన్ చేయాలా. అంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎంత అవుద్ది? ఇలా ఎవరైతే ఈ 16 కంటే ఎక్కువ, మహా అయితే
32 లేదా 25 అంతకంటే మించి ఎవరైతే ఎంపీపీ చేశారో దానికి కూడా ఇప్పుడున్నవన్నీ కూపన్తో యాక్టివేట్ చేసుకోవడం, లేకపోతే అది ఆగిపోద్ది. మీరు ఏదైతే డీసీటీ కూపన్ ఉందో కూపన్ తోటే, మీరు తయారు చేసిన కూపన్ తోటే యాక్టివేషన్ చేసుకుంటే తప్ప అది మీకు పనికిరాదు. ఈ రోజు వరకు ఉన్ని కాకుండా మిగిలిన క్యాన్సిల్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చాలా తలనొప్పి. ఇప్పుడు సాఫ్ట్వేర్ నాకు ఎంత పని, బుర్ర వేడెక్కిపోద్ది ఆ ఫోల్డర్స్ అన్నీ. ఎందుకోసం 575 ఎంపీపీస్ ఏం చేసుకుంటావు నాన్న నువ్వు? బొంగ చిన్న, నువ్వేం చేసుకుంటావు దాన్ని? నీకు మహా అయితే 16 మంది. ఒకవేళ వీళ్ళందరూ కరెక్ట్ చేయాలంటే ఇంకో 10 మంది. అంతకు మించి ఎందుకు? అది ఏ కమిషన్ రాదు. అక్కడి నుంచి వచ్చిన నీకు ఏది కలవు. ఆ కూపన్స్ కూడా నీకు బయటికి ఆ 3rd లెవెల్కి కనెక్ట్ చేయడం అనేది తీసేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు కూపన్ ప్యాక్ ఇచ్చేవాడిని. ఆ ప్యాక్ కాకుండా మీరు ఇబ్బంది పడకూడదు అనేసి నేను ఫ్రీ చేస్తే నాకు ఇప్పుడు లోడ్ అయిపోతుంది. అది ఎందుకు పనికిరాడని వర్క్ అనమాట. అది తప్పు. మనం ఏదైనా డిజైనింగ్ తెలివితేటలు వాడండి, కష్టపడండి. టెక్నికల్గా మీరు ఆలోచిస్తున్నారు మంచిదే, కానీ దాన్ని తప్పుడు విధానంలో టెక్నికల్ చేయొద్దు. దాన్ని తప్పుగా టెక్నికల్గా తీసుకొని దాన్ని మనం చేయొద్దు. దానివల్ల కంపెనీకి నష్టం వస్తుంది. దానివల్ల ఎవరికి నష్టం? మీకే నష్టం, మనకే నష్టం, మన ప్రతి ఒక్కరికి నష్టం. మన ఆస్తిని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇది ఇవాళ రేపు ఉంచి తీసే కంపెనీ కాదు. కొన్నాళ్ళు ఉండాల్సిందే. మనం చనిపోయిన తర్వాత ఉండాల్సిందే. అలాంటి కంపెనీకి ఇలాంటి ఆలోచనతో తప్పు చేయొద్దు. తప్పుగా తీసుకోవాలి చిన్న. ఇంక నువ్వు ఆపే. నీకు ఎవరిస్తున్నారో తెలియదు, అలా కొట్టుకుంటూ వెళ్ళిపోదు. డాకా 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 అదే పని. ఎందుకది? ఆడెవడు ఇంక నీ కింద తప్ప ఆడెవడో ఇంకెవడి దగ్గర జాయిన్ అవ్వకుండా చేసేద్దామనే. అలా ఎవరికైనా జాయిన్ అవ్వకుండా చేయలేదు. ఇప్పుడు దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే తప్ప మీకు ఎంపీపీ పనికి రాదు. అప్పుడు వాళ్ళందరూ యాక్టివేట్ చేసుకోరు. ఇంకొకటి అండర్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడ యాక్టివేట్ చేసుకుంటే అక్కడ పోతారు. ఈ యాక్టివేట్ అక్కడ ఎక్కడో దగ్గర యాక్టివేట్ అయినా దీనికి ఒక టైం ఉంటుంది. ఇక మీద ఆ టైం దాటిన అది యాక్టివేట్ అవ్వకపోతే డిలీట్ అయిపోద్ది. ఇంక నేను కూడా ఇలాంటి ఏం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా తప్పుగా ఆలోచించినప్పుడు దాని రెమెడీలు కూడా నేను ఆలోచించాల్సి వస్తుంది. దానికి రెమెడీలు కూడా నేను ఆలోచించాల్సి వస్తుంది. అలా ఆలోచించడం వల్ల నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. నా ఆలోచనని మీ అందరికీ, మన కుటుంబం అందరికీ పనికొచ్చేలా చేయడానికి నాకు టైం ఇవ్వండి. వీటి కోసం టైం ఇవ్వకండి. ఇప్పుడు నా మైండ్ మొత్తం బీయూ హార్ట్ మీద ఉంది. మన మై నీడ్స్ లేదంటే యూటీఆర్ అయిపోయింది. అది మీరు చేసుకుంటే వెళ్ళాలి. ఇంకా నాకు ఈ మై నీడ్స్కి సంబంధించిన ఇది వెండర్ పోర్టల్ అది వారం అది క్లియర్ చేసేస్తున్నాను. మీరు షాపులు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా యూటీఆర్ మీరు అందరూ ఇప్పుడు వినైన అందరూ వచ్చి ఓపెన్ చేస్తే ఇంకా అది కనెక్ట్ అయిపోద్ది, అది వెళ్ళిపోద్ది. కానీ మనకి ఈ రెండింటితో పాటుగా ఇంకా మనకు అధికంగా మనకు ఉపయోగపడేది బీవీ హార్ట్. ఆ బీవీ హార్టే మనం ఇప్పుడు దాని మీద మైండ్ అంతా పెట్టాను. నా టైంని మళ్ళీ కిల్ చేసి ఇలాంటి వాటి మీద నాకు వెళ్లకుండా ప్లీజ్ దయించి పనికి రాలేని ఎంపీపీలు అన్నేందుకు, దేనికోసం? దానికి మీరు ఇది వరకు 66 చేస్తే సెల్ వచ్చింది. 70 చేసిన 80 చేసిన ఇంకేం రాదు అక్కడ. ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ కూపన్ ఉంది కాబట్టి ఆ కూపన్ నువ్వు యాక్టివేట్ చేసుకోవడానికి వాడుకో. నువ్వు ఎన్ని కూపన్స్ చేసుకో, దానికి సంబంధించే వస్తుంది. అంతేగాని ఇంక 2 లెవెల్ 3 లెవెల్లో నీకేం రాదు. అలాగే డీసీటీ ఎంపీపీతో డీసీటీ కూపన్ తోటి డీసీటీ ఎంపీపీ యాక్టివేషన్కి ఇవ్వాలి. నేను పిలుస్తున్నాను. నువ్వు చేసిన ఎన్ని వేస్టే. నువ్వే కదా అలా చేసిన అందరూ వేస్టే. ఎంత లోడ్ పడుతుంది నాకు అనుకున్నా. ఎన్ని ఫోల్డర్లు, అన్ని ఫోల్డర్ అంటే 575 మందిలోనూ చూపించాలా, నీ దగ్గరే చూపించాలా. ఈ 570 మంది తాలూకు కూపన్స్ ఏమి ఉంటాయి అవి చూపించాలా. ఎంత వర్క్ అయిపోద్ది అనుకున్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్ ఉందనుకున్నాం. పనికొచ్చినా పనికి రాకపోయినా అందులో వేసే కూరగాయలు, మిరపకాయలు ఏది వేస్తారో దాంతోపాటు చెత్త చెదారం కూడా వేస్తాం అనుకోండి. ఏసీ ఏమవుద్ది? ఏసీ ఎంత ఖర్చు అవుద్ది? వాటితో పాటు కూరగాయలు కూల్ అవడానికి కొంత కూలింగ్ పడుతుంది. కానీ మరి అక్కడ వేసిన వేస్టేజ్ కూడా ఇటుకలు, రాళ్ళు, చెక్కలు ఇవన్నీ వేస్తారనుకోండి, ఇవి కూడా కూల్ అవ్వాలి. అంటే ఎంత కరెంట్ ఖర్చు అయిపోద్ది. అలాగే ఉంటుంది ఈ ఫోల్డర్ కూడా. మనం ఎంత పనికి వచ్చిందా పనికి రాకపోయినా దాన్ని మెయింటైన్ చేయడానికి అంతే ఖర్చు అవుతుంది.
ఉపయోగపడిందని అంతే ఖర్చు, ఉపయోగపడకుండా పోయిందని అంతే ఖర్చు. దయించి ఇలాంటి పనులు చేయకండి. ఇప్పుడు నా టైం అంతా ఇప్పుడు వరకు మీకు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు కూపన్ యాక్టివేషన్తో చేయాల్సి వస్తుంది. మీరే చేసుకున్నారు దాన్ని. ఇలా వేస్ట్గా ఉన్నాయి. సుమారు ఒక 27,000కి పైన వచ్చాయి. 20,000 ఎంపీపీలు అంటే అందులో నువ్వు ఏమి ఐడీలు లేవు, ఏమీ లేవు, ఏమి ఉండవు, అదే కూపన్స్ ఉండవు, ఏమి ఉండవు అన్నాడు. దాని మెయింటెనెన్స్ ఉండవు అంటే చేసుకెళ్ళిపోయారు. ఆడు ఎప్పుడైనా జాయిన్ అయితే, ఆడు ఎప్పుడైనా కూపన్ క్రియేట్ చేసుకుంటే నాకు కనెక్ట్ అయిపోద్ది, అప్పుడు నాకు వచ్చేస్తుంది. ఇలాంటి తప్పుడు ఆలోచన చిన్నది నీకేదో చిన్నది కలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని ఫోల్డర్స్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్కి, సర్వర్ మెయింటెనెన్స్కి నాకు ఎంత ఖర్చు అయిపోద్ది? నువ్వు తీసుకునే రూపాయి కంటే నేను పెట్టే 100 రూపాయలు ఎక్కువైపోద్ది. 100 కాదు, లైఫ్ అంతా పోషించాలి నేను దాన్ని. ప్లీజ్ ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు, అలాంటి పనులు కూడా చేయొద్దు. చిన్న నువ్వు కూడా అవి కట్ చేయి, ఆపు, కంటిన్యూ కొట్టుకెళ్ళిపోతున్నావు. థ్యాంక్ యూ. చివరిగా మీరు యాక్టివేషన్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే మైనీడ్స్ ఇక కిబోకి దీనికి సంబంధం లేకుండా ఇచ్చాను. మీ పాత రికార్డును చేయదు, మీరు కొత్తగా అన్నీ నింపుకోవడమే. ఎందుకంటే ఆ పాత డేటా ఇక్కడ కావాలని నేను పెడితే అక్కడ ఫోన్ నెంబర్ వేరు, అక్కడ వివరాలు వేరు. కొంతమంది నింపారు, కొంతమంది నింపలేదు, కొన్ని ఆ పేర్లు ఉండవు. అరిటాకు, బెండకాయ ఇలాంటి పేర్లు రాశారు. ఒక అకౌంట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇంకా పలకలేని బూత్ మాటలు కూడా అకౌంట్ పేర్లు రాశారు. మరి అది ఇక్కడ అది చూపించడం అనేది ఇక్కడ ఒకే ఫోన్ నెంబర్తో నెంబర్ ఆఫ్ ఉండడం వల్ల అలాగ వచ్చిన చేసుకునే వాళ్ళకి అది డేటా వెరిఫికేషన్ ఫెయిల్ అని వస్తుంది. కాబట్టి దాన్ని తీస్తాను. డైరెక్ట్గా మైనీడ్స్ అకౌంట్ మైనీడ్సే, కిబో అకౌంట్ కిబో. తర్వాత మీరు విత్డ్రా పెట్టుకున్న తర్వాత అది క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. నేను పేమెంట్ తీసిస్తేనే అది పనికిరాదు. ఓకే. ఇక మూడోది, మనకి సరెండర్ ఆప్షన్ కూడా నేను 16కి ఇచ్చే ఆలోచనతో అన్ని కంప్లీట్ చేసుకుని ఉన్నాను. ఇంకేం వరీ అవసరం లేదు. ఆ కండిషన్స్ ఏం చెప్తాను నేను అవన్నీ పెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ అకౌంట్కి ఎగ్నిస్ట్గా ఎన్ని అయితే అవన్నీ కూడా వెనక్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. లాస్ట్ది ఎంపీపీలు అవసరం అనుకుంటే తప్ప ఎక్కువ చేయకండి. ఇప్పుడు ఎంపీపీ మీ కోపంతో మీరే యాక్టివేషన్ చేసుకునేది కూడా ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. పాతవన్నీ యాక్టివేషన్ చేసుకోవడానికి క్యాన్సిల్ అవుతాయి. అంటే అవి పనికిరావు. అవి గ్రీన్ కాకపోతే అవి ఇంక కొద్ది రోజులు టైం, నెల అనుకోండి, నెల రోజుల తర్వాత 15 రోజులు అనుకోండి, 15 రోజుల తర్వాత అవి పోతాయి, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. చాలా అప్డేట్స్ ఉన్నాయి, చాలా గొప్ప అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా ముందు ఇస్తాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన మైనీడ్స్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. నిన్న మొన్న చేయాలి, చిన్న యాక్సెస్ ఉండిపోయి అవి ఈరోజు చేస్తున్నాను, అయిపోయింది. ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. అది మీకు మళ్ళీ వాయిస్ మెయిల్ పెడతాను. సాయంత్రం రిలీజ్ చేస్తున్నాను. అది దాన్ని మీరు యథావిధిగా వాడుకోవచ్చు. ఈ రోజు నుంచి ఇంకా డైలీగా మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మైనీడ్స్లో ఉన్న ఆ పాతది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేసి దాన్ని రెడీ చేశాను. అది ఈరోజు రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ నేను రిలీజ్ చేసే ముందు మీకు వాయిస్ మెసేజ్ పెట్టే చేస్తాను. కంగారు పడకండి, అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. తర్వాత ఇక నుంచి మనకి అంటే చాలా మంది నేను ఉదయం లేచి మాట్లాడాను, కొన్ని వాయిస్ మెసేజ్లు ఇవి మనకు అందులోనూ పెట్టుకున్నారు గ్రూపుల్లోనూ. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, కొంతమంది ఫోన్ ఎత్తలేదు. అయితే ఇప్పుడు నాకు అర్థం అవుతున్నది, ఇప్పుడే కాదు ఎప్పుడో అర్థమైంది. ఇప్పుడు దాని గురించి మీకు మాట్లాడుతున్నాను. మన కిబోలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకమైన ఇన్కమ్ మనం జనరేట్ చేసుకోవాలి. అది ఈ రోజు వరకు నాకు కూడా ఒక అవకాశం దొరకలేదు, ఇప్పుడు దొరికింది. ఇంక ఇక్కడి నుంచి దీని తర్వాత ఇప్పుడు మైనీడ్స్ ఓపెన్ చేయడం, దాని తర్వాత మన వెండర్ పోర్టల్ ఓపెన్ చేయడం, దాని తర్వాత మనకి యూటీఆర్ రిలీజ్ చేయడం, దాని తర్వాత మిగతా రిలీజ్ చేయడం, బీవీహెచ్ఐ రిలీజ్ చేయడం వల్ల మళ్ళీ మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది.
గతంలో కంటే గొప్పకెళ్తుంది. అలాగే నేను 16వ తారీఖు నుంచి ఇస్తానని చెప్పాను కదా, దాన్ని ఇస్తున్నాను సరెండర్ ఆప్షన్. దాని తాలూకా సిస్టమ్ ఎలాగనేది నేను చెప్పి రిలీజ్ చేస్తాను. మీరు హ్యాపీగా కంగారు లేకుండా నేను చెప్పినట్టుగా చేసుకోండి. దాన్ని ఎలా మీకు ఇవ్వాలి ఏంటి అన్ని విషయాలు నేను చెప్తాను కాబట్టి చక్కగా దాన్ని కూడా కొనసాగించడం. ఉంచుకున్న వాళ్ళు ఉంచుకుంటారు, లేని వాళ్ళు సరెండర్ పెడతారు. ఓకే డాడీస్. ఇంకా మళ్ళీ పని చేసే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, పని చేసే వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళు అంటే మీరు అందరూ పని చేసే వాళ్ళు ఈ గ్రూపుల్లో ఉన్నారు ఎక్కువ శాతం. కాబట్టి పని చేసే వాళ్ళకి మళ్ళీ ఆదాయ వనరులను తయారు చేశాను. అవి మీకు ఇప్పుడు అందించబోతున్నాను. మరికొద్దిగా ఇన్నాళ్ళు ఓపికతో ఉన్నారు కదా, ఇప్పుడు వస్తుందని ఓపికగా తీసుకోండి. మన యూటీఆర్ ఓపెన్ చేస్తే డైలీ ఇన్కమ్ రోజువారీ ఇప్పుడు దీంట్లో వస్తుంది, కానీ విత్ డ్రాస్ వెంటనే రాదు. కానీ యూటీఆర్ లో ఏ రోజు ఆ రోజే మీరు రిలీజ్ చేసుకోవచ్చు, అదే విత్ డ్రా పెట్టుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇంకా ఎవరైనా గ్రూపుల్లోనూ అది ఇది ఏదైనా వాయిస్ మెసేజ్లు తప్పుగా పెట్టినా అన్నిదా భావించొద్దు. ఎందుకంటే ఆ పెట్టిన వారి తాలూకా ప్రాబ్లమ్స్ కొన్ని ఉండొచ్చు, వాటిని మనం అర్థం చేసుకోవాలి. నా వరకు చెప్తున్నాను. నేను అలా పెట్టిన వాళ్ళకి కాల్ చేశాను, కొంతమంది ఎత్తలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి నిజంగా కంపెనీ మీదే ఇంట్రెస్ట్ ఉండి కంపెనీలో డబ్బులు రాదని బాధపడుతూ చేసిన వాళ్ళకి ఇప్పుడు మనం ఓపెన్ చేసేపోయి అవి ఒక గొప్ప వరం అయ్యింది. ఎందుకంటే ఈసారి ఓపెన్ అయిన తర్వాత ఇంకా లైఫ్లో ఇది వెళ్ళదు, నిరంతరం ఇన్కమ్ వస్తూనే ఉంటుంది పని చేస్తున్న వాళ్ళకి. అలా కాకుండా వేరే కంపెనీల్లో చేస్తూ మన కంపెనీ గురించి తప్పుగా ఎవరైనా ఉంటారని నేను అనుకోను ఎవరిని. అలా చేసినప్పుడు రెండో కోణం ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి మీరు పెద్దగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న అందరికీ తెలుసు ఎవరు ఏ కంపెనీలో ఎక్కడ ఎలా చేస్తున్నారు. పూర్తి కాకపోయినా కొంత తెలుసు మీకు. అలాంటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని వాళ్ళ అవస్థ కొద్ది చెప్తున్నారు, దాన్ని అలాగే తీసుకోండి. ఇక మిగిలింది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా చేసుకుంటూ పోదాం. అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మీ అందరితో కలిసి నేను చాలా పెద్ద కంపెనీగా మార్చబోతున్నాను. ఈరోజు ఓపెన్ చేసుకుందాం, నెక్స్ట్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ. మరొక విషయం ఏంటంటే, నేను ఫోన్ చేసిన వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతున్నాను. కానీ ఎక్కువ మంది చేస్తున్నారు అనుకోండి. ఒక్కో సమయంలో నేను ఏదో పనిలో ఉన్నప్పుడు లేదా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నాను అనుకోండి, నేను వాళ్ళకి మాట్లాడలేను. కారణం నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, మీరు కూడా ఆలోచించండి. ఒక రోజు ఒక మనిషి ఎన్ని కాల్స్ మాట్లాడగలడు? దానికి ఓపిక కావాలి, టైం కూడా కావాలి. మనకున్న క్రౌడ్లో ఎన్ని కాల్స్ని అటెండ్ చేయాలి నేను? అలాగని కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి చాలా వెళ్ళాయి, 1 క్లిక్ చేస్తున్నారు వాళ్ళు. దానికి ఇంతమంది మీద దానికి కూడా వేలల్లో పోగైపోయినాయి. మన నేను పెట్టాను మెసేజ్, దాన్ని ఇంకా క్లియర్ చేయలేదని మనం అనుకోవచ్చు, కానీ ఎంతమంది పెట్టి ఉంటారో అని చూడాలి. 3 పని చేస్తున్నారు దాని మీద, వాళ్ళు చేస్తున్నారు. 3 చేసి వాళ్ళు విని సోగా చేస్తే అవదు, మళ్ళీ దాన్ని సాఫ్ట్వేర్లో దానికి అనుకూలంగా మార్చాలి వాళ్ళు. కాబట్టి అవన్నీ చేసుకొస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఒక్కొక్కటి చేసుకెళ్ళండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు మనకు నిన్నటి దాకా అవ్వలేదు, ఇప్పుడు అవుతున్నాయి కదా. ఇప్పుడు దాంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఏది కిబోలోను మైనస్ పెట్టకపోతే దాన్ని కూడా నెక్స్ట్ క్లియర్ చేస్తున్నాను. కాబట్టి అందరూ కాల్ చేస్తున్నారు, నా తాలూకాలు అందరికీ నేను ఈ నెంబర్లు ఇచ్చేసాను. వాళ్ళందరూ కాల్ చేస్తుంటే వాళ్ళు ఎత్తలేదు. నేను 10,000 మందికి ఇచ్చాను, 20,000 మందికి ఇచ్చాను, అనేది 3 ఇచ్చాను, 4 ఇచ్చాను. నువ్వు నెంబర్ ఇచ్చేయచ్చు. నా నెంబర్ అనేది సీక్రెట్ కాదు కదా డాడీ, ఓపెనే కదా, అందరి దగ్గర ఉంది. ఇవాళ కొత్తగా రాలేదు కదా, మొదటి నుంచి ఈ నెంబర్ ఉంది కదా. మీరు ఇచ్చిన సులువే, కానీ నేను ఎత్తి మాట్లాడడం నాకు టైం ఉండదు. అంత సహనం అంటే అంత ఓపిక ఉండాలి ఒకే విషయం మీద. అలాగే మిగతా పనులన్నీ చేసుకెళ్ళాలి. వీళ్ళు నా ఫోన్ ఎత్తలేదని ఒకడు అంటాడు, లేదు
ఈ పని కంప్లీట్ చేయను ఇంకోటి అంటాడు. లేదు ఇన్కమ్ వచ్చి ఇదేం చూడు డాడీ అని ఇంకోటి అంటాడు. లేదు నాకు పలానా సమస్య ఉన్నదని ఇంకోటి అంటాడు. ఇవన్నింటికి కూడా నేను అటుపక్క అవి క్లియర్ చేసుకెళ్ళాలి, ఇటుపక్క ఈ మాట్లాడాలి, రెండో పక్క సాఫ్ట్వేర్ చేయాలి, ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు అంత టైం ఉండదు. నేను కాకుండా ఎవరు మాట్లాడినా ఈ మీకు అది క్లియర్ కాదు కూడా. కాబట్టి దాన్ని ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆయన ఎత్తలేదు. ఇదంతా ఎంతవరకు కరెక్టో మీరు చూసుకోండి. దాని తర్వాత మై నీడ్స్ పాత్ ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో రీఛార్జ్లు వగైరే అన్నీ మీరు చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, అప్డేట్ చేశాను. ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. 2 మై నీడ్స్ వెండర్ పోర్టల్ రిలీజ్ చేస్తున్నాను, ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. యూటీఆర్ కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దాం, డైలీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఒకేసారి అన్నీ చేయలేం. అలాగని మళ్ళీ ఏమని అడుగుతున్నారు, 300 కదా డాడీ అవన్నీ ఇవ్వండి అని ఉన్నారు. ఇంతమందిలో ఏకాభిప్రాయం ఉండదు. ఎవరికి అవసరం అనుకుంటే అది మాట్లాడతారు. నేను చేయాలి కదా, నేను చేసుకుంటూ రావాలి కదా. ఇది అర్థం చేసుకోండి. ఎనీహౌ హ్యాపీ. మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళిపోండి. మళ్ళీ ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒక 6 నెలలు వేసారి చూడండి, మళ్ళీ అంత ఇన్కమ్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ డాడీస్.